3 లక్షల పింఛన్లు ఇప్పుడు వికలాంగులకు తీసేసినారు. ఉన్నినవని తీసేస్తున్నావు తప్ప ఇంతవరకు ఒక్క పింఛని 9 నెలలు మీరు అధికారంలోకి వచ్చి ఒక్క పింఛనన్నా కూటమి ప్రభుత్వం ఒక్క పింఛనన్నా చేసిందా? తీసేస్తున్నారు తప్ప ఎక్కడ ఎక్కించింది లేదు. అలాంటిది మీరు మొన్ననే కానీ డిఆర్సీ మీటింగ్ వచ్చినప్పుడు మన జిల్లా మన ఇన్ఛార్జి మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు 14,50,000 కోట్లు అప్పు చేసినారన్నాడు ఆయన. నేను స్వయాన నేనే విన్నా, మీరు కానీ ఉన్నారో మీడియా ఉన్నారో తెలియదు కానీ ఆయన, ఎందుకంటే మేము స్వయాన్ని విన్నాను. ఇంత అబద్ధాలు ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. అలా చెప్తున్నారు మా జగన్ సారు 6,46,000 కోట్లే మాత్రమే మన బడ్జెట్ ఉంది. అది కానీ మీరు దిగిపోయే నాటికి 2019లో దిగిపోయే నాటికి అప్పు ఎంత ఉంది? 3,60,000 చిల్లర కోట్లు ఉంది. ఈయన సంక్షేమ పథకాలకే దాదాపుగా 2,73,000 కోట్లు డీబీటీ ద్వారా వేసినాడు. దాన్ని వేసి కానీ చేసింది అప్పు ఎంత అంటే 3 లక్షల చిల్లర కోట్లు అంతే. అలాంటిది రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని ఒకరంటే, రాష్ట్రం అసలు అధోగతులు పట్టిందని ఒకరైతే, ఆమె అయితే బీజేపీ నాయకురాలు మా పురంధేశ్వర్ గారు, ఆమె అయితే ఒకసారి 10 లక్షల కోట్లనే. ఎప్పుడు ఆమె బడ్జెట్లో మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేడం చెప్పినాం కానీ ఇప్పుడు మీరే అధికారంలో ఉండేది ఎవరు? కేంద్రంలో మీరే 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 ఆమె అబద్ధము. ఓసారేమో 10 లక్షల కోట్లు అంటుంది, ఓసారేమో 12.5 లక్షల కోట్లు అంటుంది, ఓసారేమో 14 లక్షల కోట్లు. ఒక్కటి క్లారిటీ ఏమైనా ఉందా? ప్రజలను మొబ్బపెట్టాకే ప్రతి ఒక్కటి అబద్ధాలతోనే, అబద్ధాల మీద గోడ కొట్టుకొని పోయి ఈరోజు అధికారంలోకి వచ్చి ఇప్పుడు సంక్షేమ పథకాలు అక్కా చెల్లెంలు ఆడితే ఏమంటారు? చేతులు ఎత్తేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంతా 14 లక్షల కోట్లు అప్పు చేసినాడమ్మా. ఆ అప్పు తీర్చలేకపోతున్నాం మేము. ఎక్కడుందని చెప్తుంటే నువ్వా చాలా సీనియర్ నాయకుడు, 40 ఇండస్ట్రీ అంటారు, సంక్షేమ పథకాలు నువ్వా? ఆ పథకాలు చెప్పేటప్పుడు నీకు అర్థం కాలేదా? మరి రాష్ట్ర బడ్జెట్ ఎంత, మనం ఎంతైతే అమలు చేస్తామో అనేది మీకు తెలుదా? మీరు ఎప్పుడు కొత్తగా సీఎం అయినారు చెప్పినారు ఏమన్నా? ప్రతిపక్షంలో కొత్తగా ఉన్నా మీరు? మీకేమీ మేము అధికారంలోకి రావాలంతే. అధికారంలోకి వచ్చినాక అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు? నెక్స్ట్ మేము ఎట్లా ఓడిపోతాము, 5 ఏళ్ళు మా అధికారంలో ఉండాలనే విధంగా మీరు ఇంత గ్లోబల్ ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏ పథకమైనా కానీ డబ్బులు లేవంటున్నారు. అమ్మఒడికైతే మీరు చెప్పిన మాదిరిగానే దాదాపుగా 13 లక్షల చిల్లర కోట్లు అవుతాయి. అలాంటిది 9,400 కోట్లు. కనీసము ఒక్క పథకానికైనా బడ్జెట్ ఫుల్ బడ్జెట్ పెట్టారు మీరు. రైతు భరోసాకైతే దాదాపుగా 10,000 కోట్ల చిల్లర అవుతుంది. అలాంటి దానికి 6,000 కోట్లు పెట్టినారు. ఒక్కటైనా రైతులకేమన్నా మేలు చేసినట్టు అది లేదు. అమ్మఒడికి అక్క చెల్లెమ్మకి చేసినట్టు అది లేదు. మళ్ళీ ఎక్కడ? ఇప్పుడు మీరు దాదాపుగా మీరు 9 నెలలు వచ్చి 9 నెలలు అయింది, 1,30,000 కోట్లు అప్పు చేసినారు. ఆ అప్పు ఎక్కడ పోయింది? అది సంక్షేమ పథకాలకి లేదు. మీరు ఎక్కడ డెవలప్మెంట్ అంటావా? అది లేదు. ఎక్కడ డెవలప్మెంట్ ఏం లేదు. మళ్ళీ ఎక్కడ పోయినట్ల 1,40,000 కోట్లు, 1,30,000 కోట్లు. మేము ఒకటే అడుగుతున్నాం, మీ మాత్రం మిమ్మల్ని మీరు ఇచ్చిన హామీలు సూపర్ 6 హామీలు ఖచ్చితంగా అమలు పరచాలని చెప్తాం. మేము ఖచ్చితంగా ప్రజలే పోతాం, ప్రజలతో పోయి మీ సూపర్ 6 అంతా అటల్ ఫ్లాప్ అయిందని ప్రజలే పోయి చెప్తాము. మిమ్మల్ని ఖచ్చితంగా మీరు ప్రజలు లేకపోతే మిమ్మల్ని మాత్రము ప్రతి ఒక్క అక్క చెల్లమ్మ మిమ్మల్ని నిలదీసే విధంగా మేము ప్రచారం చేసి, అదేవిధంగా డెవలప్మెంట్ మా ఆలూరు కాన్స్టిట్యున్సీ అయితే ఎడారి. మీరు కావాల్సింటే మీడియా మిత్రులు అందరూ రండి, నాయనకు రండి,
మా రోడ్లు ఎట్లున్నాయో నీళ్లు అయితే ఆస్పర్మణంలో నీళ్లు తాగినీటికి నీళ్లు లేక చాలా గ్రామాలు వలసపోయినారు. మీరు కావాల్సిన నేను అబద్ధమైతే మీరు రాని నేను చూపిస్తా. మా గ్రామాల్లో నీళ్ళు లేక తినేలాగా కాదు, నీళ్ళు లేక వసూలుపోయినారు. నేను ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తున్నా, ఆస్పర్మణంలో నీళ్లు కావాలని మొన్ననే కలెక్టర్ సార్ కలిసినాను. సార్ ఆస్పర్మణంకి కనీసం ట్యాంకర్లను పెట్టాను సార్ అని చెప్పినాను. ఆయన కళ్ళ చూస్తామన్నాడు. వేదావతి అయితే ప్రతి ఒక్కసారి ఆయన ఇప్పుడే ఎన్నసార్లు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ప్రతి ఒక్కసారి ఆయన వేదావతిని అయిపోతానని చెప్తాడు. ఆలూరులోకి వస్తే అదే వాగ్దానం ఇచ్చినాడు ఆయన. దానికి ₹1 బడ్జెట్ ఇచ్చినారా? ఆ వేదావతి ప్రాజెక్ట్ అయిపోతే మా ఆలూరు ఎడారి, ఆ ఎడారి ప్రాంతం కొద్దిగా సస్యశ్యామలు కొద్దిగా దాదాపుగా 1,00,000 ఎకరాలు తాగునీటి అయితేనేమి సాగునీరు అయితేనేమి ఖచ్చితంగా అవుతుంది. మా రైతులు కొద్దిగా ఉపయోగపడుతున్న విధంగా చెప్తున్నాం. అదేవిధంగా మన చిప్పగిరి మండలంలో నగడోన్ రిజర్వాయర్ ఆల్రెడీ 50% వర్క్ అయిపోయింది. అది దానికి బిల్లు లేక ఆపేసినారు. దానికి ₹1 బడ్జెట్ లేదు. వాళ్ళు బిల్లులు ఇస్తే ఖచ్చితంగా పని చేసి ఆ నగడోన్ రిజర్వాయర్ కానీ నీళ్ళు వచ్చే విధంగా రెడీగా ఉంది ప్రాజెక్ట్. అది అలాంటిది మీరు ఒక్కటి కాకుండా ఒక్కటి పోనీ డెవలప్మెంట్కు లేదు, లేదా సంక్షేమ పథకాలు వేస్తున్నట్టు అది లేదు. మీరు ఇంత బడ్జెట్ ఎక్కడ పోయింది? అప్పులు తెస్తున్నారు. 1,30,000 కోట్లు అప్పులు తెచ్చినారు. అది ఎక్కడ పెట్టినారనే విధంగా మీరు ఖచ్చితంగా మీరు దానికి సమాధానం చెప్పేది రాదు. నేను పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని ఓటాడుతున్నాను. మీరు ఇంతే తెగినారు. అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూల్చేస్తా, తొక్కేస్తా, తోసేస్తాను, తొక్కేస్తాను వైసీపీ అన్నావు. ఇది తోసేసినావు, తొక్కేసినావు, ఓకే. దానికి ఏమి, దానికి ప్రతిఫలం ఏమి? నీ డెవలప్మెంట్ ఏమి? పంచాయతీరాజ్ మంత్రి మీరు ఏం చేస్తున్నారు? మీరు దాని మీద చర్యలేమి? ఊరినే డిప్యూటీ సీఎం అయ్యి అధికారంలో ఉంటే అయిపోయిందని అనేది కాదు. ఖచ్చితంగా మీరు ఉన్నారు కదా అక్కడ, అడగండి చంద్రబాబు. ఈ 1,30,000 కోట్లు ఎక్కడో నువ్వు అడిగే హక్కు ఉంది నీకు. నీ పక్కన ఉంటారు కదా, మీరు ఏం చేస్తున్నారని అడగాలి. మీరు రాష్ట్రాన్ని ఎక్కడ పంపిస్తున్నారు? మీరు రాష్ట్రం అప్పుడు కాదు, లంక అయిపోయినది. ఇప్పుడైతుంది లంక. 9 నెలలకే 1,30,000 కోట్లు చేస్తే ఇంకా 4 సంవత్సరాలు 3 నెలలు ఉంది. అప్పుడన్నీ ఎన్ని లక్షల కోట్లు మీరు అప్పు చేయాలి. సంక్షేమ పథకాలు ఇచ్చానంటే దానికి ఓకే, చేస్తున్నారు. డెవలప్మెంట్ అంటే లేదు. ఏ ప్రాజెక్టు కన్నా రూపాయి బడ్జెట్లో ఇచ్చినారా? మేము ఒకటే చెప్తున్నాము, ప్రజలు ఎదురు తిరగబడే టైం మీరు వచ్చి ఇంకా సంవత్సరం కానీ కాలేదు, అప్పుడే ప్రజలు ఎదురు తిరుగుపడుతున్నారు. మీరు ఖచ్చితంగా ఈ బడ్జెట్ మీద మీరు క్లారిటీ ఇచ్చి ఏదైనా అభివృద్ధి బాటను నడిపిస్తే బాగుంటుందనే విధంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా ఆలూరు నీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, రోడ్లు అంటే నీ ఏ గ్రామానికి పోండి, అసలు ఏ గ్రామం పోయినా మా కలోతు గుంతలు పడుతున్నాయి. మేము మొన్న ఆయన నిమ్మల రామనాయుడికి కానీ ఇచ్చినాము, కలెక్టర్ గారికి ఇచ్చినాము. అదే సంబంధించి మినిస్టర్లకంతా మా ఆలూరుది ఎస్టిమేషన్ ఇచ్చి రోడ్లన్నీ చేయాలని ఇచ్చినాము. మీరు దయచేసి మా ఆలూరు మీద ఒక శ్రద్ధ పెట్టి కొన్ని ఆలూరుని డెవలప్మెంట్ చేసి, ఎందుకంటే ఆలూరు ఉన్నంత వెనుకబడిన ప్రాంతం ఎక్కడ నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేదు. అంత వెనుకబడిపోయిన ప్రాంతం అంటే ఆలూరు కాన్స్టిట్యున్సీ ఒకటే. అలాంటిది మీరు ఖచ్చితంగా మా ఆలూరు మీద దృష్టి పెట్టి చేస్తే ఆలూరు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. లేదంటే ఖచ్చితంగా మీకు మాత్రము ఎదురుదాడి తిరిగే టైం. ఎందుకంటే మీరు అన్నారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదంటే నిరుద్యోగ భృతి అన్నారు. ఎడన్నా యువతకి ఎడన్నా ₹1 బడ్జెట్లో కేటాయించినారా? డిఎస్సికి తొలి సంతకం పెట్టినారు ముఖ్యమంత్రి, స్వయాన ముఖ్యమంత్రి. పోనీ 9 నెలలు అయింది, దాని ప్రస్తావన ఏడనుందా? వసతి దీవెన
పిల్లలు చాలామంది ఫీజులు కట్టలేకపోతే టీసీలు ఇచ్చి పంపిస్తున్నారు. మీకు విద్యార్థులంటే అసలు పేద విద్యార్థి అంటే లెక్కేలేదు మీకు. ఎందుకంటే ఇప్పుడు చైతన్య కాలేజీలో వాళ్ళతో ఇప్పుడు అక్కడ పోతేనే ఫీజులు కట్టేది మీకు. 20 లక్షల ఉద్యోగాల్లోనే ఒక సంవత్సరం అయిపోయింది కదా. పవన్ కళ్యాణ్ మన లోకేష్ గారు 2025 ఖచ్చితంగా మా జాబ్ క్యాలెండర్ చేస్తామని చెప్పినారు. ఇది 2025 వచ్చి ఇది 3వ నెల. ఎక్కడైనా ఒకటైనా నిరుద్యోగులకి ఎవరైనా ఒక్క ఉద్యోగం అని ఇప్పించినారా? గవర్నర్ గారితో అబద్ధాలను చెప్పి 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు. ఎక్కడ? మా వాళ్ళు నిలదీసి ఏమన్నారు? మా శాసనమండలి నిలదీసి ఏమన్నారు? లేదు ఇంకా వస్తే ఇస్తామంటారు. అక్కడేమో ఆయనేమో ఉద్యోగాలు ఇప్పించిన అయిపోయింది, 4.5 లక్షలు వచ్చాయన్నారు. తర్వాత చూస్తే ఏం లేదు. ఆయన లోకేష్ గారు చెప్తున్నాడు 9 నెలల్లో మేము సంక్షేమ పథకాలను ఇచ్చేసినామంటాడు. నా మీడియా మిత్రులు మీరు ఒకటే చెప్తున్నాను, ఎక్కడైనా ఒక్కరైనా ₹1 సంక్షేమ పథకం వచ్చింది ఎక్కడైనా? ఆయన ఏమో 9 నెలల్లో మేము సంక్షేమ పథకాలు మొత్తం అందించేసినాం, ప్రజలకి చెప్పిన మాట ప్రకారం ఇచ్చేసినామంటున్నాడు ఆయన. ఇది ఎక్కడుంది? ఎంత అబద్ధాలు! ప్రతి నోరు తెరిచే అబద్ధమే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ మీడియా ఉంది, వాళ్ళు ఏం చెప్పినా దాన్ని వాళ్ళు అబద్ధం చెప్పినాక నిజం అనే విధంగా చెప్పిందే చెప్పి ఈ బడ్జెట్లో చూడండి మీరే, బడ్జెట్ని ఒక్కోరు